అందరికీ నమస్కారం. పూర్వకాలం నుంచి మనం ఆలయ నిర్మాణంలో భాగంగా కలశాలను పెట్టి నిర్మాణం జరిపేవాళ్ళు. దీనికి కారణం ఏంటి అనేది ఒక శాస్త్రీయ పరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించే కలశాలని బంగారం, వెండి లేదా రాగితో తయారు చేసేవాళ్ళు. వీటిల్లో ధాన్యాన్ని పోసి ఉంచేవాళ్ళు. ఈ పోసిన ఈ ధాన్యం కావచ్చు లేదా ఈ లోహాలకు కావచ్చు విద్యుత్ అయస్కాంత తరంగాలని ఆకర్షించే శక్తి ఉండేది కాదు. అలాగే ఈ కలశంలో వరి, జొన్న, మొక్కజొన్న, నువ్వులు, రాగులు, మినుములు ఇలాంటి ధాన్యాలతో నింపేవాళ్ళు. ముఖ్యంగా తృణధాన్యాలతో పుష్కలంగా ఉండేవి. వీటికి పిడుగులను తట్టుకునే మహాశక్తి కూడా ఉండేదని చెప్పేవాళ్ళు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా పంటల నాశనమైనా ఆలయ శిఖరం పైన ఉన్నటువంటి కలశం నుంచి ధాన్యాన్ని తీసుకొని తిరిగి వ్యవసాయానికి ఉపయోగించేటువంటి వాళ్ళు.